మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి జూన్ నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ మిథున రాశి వారందరికీ కూడా జన్మంలో గురుగ్రహం ఉండడం, ఆ తర్వాత ఈ ధనస్థానంలో కూడా మనకి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5లో ఈ యొక్క వరకు కూడా ఈ గురుడు ధనస్థానంలో సంచారం వల్ల ధన ఆదాయం బాగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ మిథున రాశి వారికి రాహు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత భాగ్యము అదృష్టము అనేటటువంటిది కాస్త పెరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే శ్రమతో కూడినటువంటి అదృష్టం కాబట్టి మీ తల్లిదండ్రుల తరపు బంధువులతో మీకు కాస్త విరోధం వచ్చినప్పటికీ కూడా మరి చక్కగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు విదేశాలలో విహారయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఇక మిగిలిపోయినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క ఫారెన్ టూర్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మిథున రాశి వారు ఎంత చేసినప్పటికీ కూడా ఆత్మీయులను కోల్పోతారు. మీ యొక్క యాటిట్యూడ్ వల్ల, మీ యొక్క ప్రవర్తన వల్ల మీ సోదరులతో మీకు యుద్ధాలు జరగడం, ఆ తర్వాత ఆస్తుల పంపకాల్లో లావాదేవీల్లో మీరు కాస్త నమ్మకాన్ని కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి, యుద్ధాలు అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివి బోన్స్ డెఫిషియన్సీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా చాలామంది మిథున రాశి వాళ్ళు భోజన ప్రియులు అవడం వల్ల మరి ఈ యొక్క పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ యొక్క బిర్యానీలు ఇవి లేకపోతే కనుక మరి భోజనం దిగదు. కాబట్టి నాన్ వెజ్ అందే ఇలాంటి వాటి వల్ల మీకు కొంచెం అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ మిథున రాశి వారంతా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు. తర్వాత జీతభత్యాలు బాగా పెరుగుతాయి. టీఏలు, డిఏలు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సకాలంలో ఇవ్వడం జరుగుతాయి. తర్వాత మీకు బెనిఫిట్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నిటి కూడా రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ మిథున రాశి వారికి ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వన్ టైం ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మనకు చక్కగా ఏం చేస్తారంటే ఈ యొక్క వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. దానికి తగిన జాగ్రత్తలు చెప్పి మరి గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీరు మీ పిల్లల మీద ప్రేమతో మరి వీళ్ళందరికీ కూడా మీరు అవన్నీ కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వేరే గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టించి మరి బ్యాంకుల్లో అవన్నీ కూడా తనఖా పెట్టేసేయడము, మళ్ళీ ఆ డబ్బులు తెచ్చేసి మీ పిల్లలకి ఇచ్చేసేయడము, ఆ తర్వాత మీరు వార్ధక్యంలో ఇబ్బందులు పడ్డము అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇందులో మొహమాటం లేకుండా ఎవరిది వాళ్ళు మీరు చూసుకునేటటువంటి ప్రక్రియగా మీ ప్రయాణం జరగాలి. అలాగే కొంచెం బ్రాడ్ మైండ్ అనేటటువంటిది మిథున రాశి వాళ్ళు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్లో ఎప్పుడైనా సరే థింకింగ్ బ్రాడ్గా ఆలోచించాలి. హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది లైఫ్లో మనం పెంచుకోవాలి. సింపుల్ లివింగ్ చేయాలి, హై థింకింగ్ చేయాలి. ఈ విధమైనటువంటి దృక్కోణంలో కనుక మనిషి వెళ్ళినట్లయితే మనిషి విజయాలు సాధించడం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి జరుగుతుంది. అలా కాకుండా మరి మేము చాలా గ్రాండ్గా సంపాదించాలంటే మనం చేసిన పాపకర్మలు ఏమవుతాయి, ఎవరికి ఇస్తావు? గతంలో నీ తల్లి చెప్పినప్పుడు విన్నావా, నీ తండ్రి చెప్పినప్పుడు విన్నావా, కనీసం నీ టీచర్స్ చెప్పినప్పుడు నువ్వు విన్నావా? వినలేదు కదా. కనీసం ఎవ్వరైనా సరే మనము గురు రుణము, మాతృ రుణము, పితృ రుణము అనేటటువంటిది ఉంచుకోకూడదు. కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని మంచిగా చూసుకోవాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత అనేటటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము చాలా చేస్తున్నాం అనేటటువంటి భ్రమలో మీరు ఉంటారు. ఆ ఇల్యూజన్ నుంచి మీరు బయటకు వచ్చేసేయాలా. ఒకడు తగిలాడు నాకు, ఏమండి మీరు చెప్పారండి, మీరు చెప్పినట్టుగా నేను 2018లో నేను గురు రుణం తీర్చేసుకున్నానండి అన్నాడు. ఏమిట్రా ఏం తీర్చుకున్నామంటే, ఒక యాపిల్ పండు ఇచ్చానండి మా మాస్టర్కి చిన్నప్పుడు, ఒక 2018లో పాత
అంటే 20 సంవత్సరాల పాఠాలు చెప్పినటువంటి మాస్టర్కి నువ్వు ఒక యాపిల్ పండు ఇచ్చేసి ఇప్పుడు నువ్వు కోట్ల రూపాయలు అడుగుతున్నావు. గురువు ఎలాగ ఆశీర్వదిస్తాడు? నేను నెవర్ హీ అలౌస్, హీ కర్సెస్ యూ. కాబట్టి అందువల్లనే మనిషి ఎదుగుదల అనేటటువంటిది మనల్ని బట్టి ఉంటుంది. ఎంతో చక్కగా మనము క్రమశిక్షణాయుతంగా ఈ మిథున రాశి వారి జీవితాన్ని పెంచుకోవాలి. ఏమండి మేము అలసిపోతామండి, మేము తర్వాత మా ఎక్కువ ఈ పెర్సివరెన్స్, ఎక్కువ పేషెన్స్ లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు అలా కుదరదు. యూ హ్యావ్ టు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా సెల్ఫిష్ యాటిట్యూడ్తో కనుక మీరు వెళ్ళినట్లయితే మరి ఈ రాశి ఫలితాలు అనేటటువంటిది మీకు యోగించం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మేము రాశి ఫలాలు చాలా బాగుందని చెప్పారండి, జరగలేదండి. ముందు నీ బుద్ధి ఎక్కడ మారింది? హార్డ్ వర్క్ చేసినంత మాత్రాన మారదు. నీ పూర్వజన్మ కర్మలు పోవాలి కదా. పోవాలి అంటే యూ హ్యావ్ టు హెల్ప్ ద పూర్, యూ హ్యావ్ టు హెల్ప్ ద ఆర్ఫన్స్, అనాథలకి, తర్వాత ఈ యొక్క ఓల్డేజ్ వాళ్ళకి, అలాగే చక్కగా ఈ యొక్క సాధువులకి, వీళ్ళందరికీ కూడా సేవ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రైతుల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వాళ్ళ రైతులు మంచి పంటలు అనేటటువంటి పండించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి కోల్డ్ స్టోరేజ్ల బిజినెస్లు ఇవన్నీ కూడా బాగుంటాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి సామాన్లు పెట్టుకునేటటువంటిది మనకి ఈ సేల్స్, ఎలక్ట్రానిక్స్ సేల్స్, సర్వీసులు, బిజినెస్లు బాగుంటాయి. మీరు ఆశ్రయించినటువంటి వ్యక్తులను బట్టి, మీరు ఆశ్రయించినటువంటి గురువుని బట్టే మనకి ప్రగతి అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి గురు బలము అనేటటువంటిది మిథున రాశి వారికి కొంచెం ఇంకా తక్కువగా ఉండాలా. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా పర్వాలేదు. మరి దీనికి పెద్దవాళ్ళ గురు రుణం అంటే అందరూ ఏం చేస్తారంటే ఏదో గురుజపం చేద్దాంలే, డబ్బులు ఇప్పించేసి గురుజపం చేయించేసుకుందాం, లేకపోతే చక్కగా గురువుకి మాస్టర్కి యాపిల్ పండులో పనిచేద్దాం. ఇట్లాంటి వాటి వల్ల ఏం జరగదమ్మా. గురువుకు శుశ్రూష చేయాలి, గురువుకు పంగనామాలు పెట్టకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటాయి చాలా. అప్పుడు మాత్రమే నువ్వు లైఫ్లో నీ గ్రహాలు అనేటటువంటివి ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం డెవలప్మెంట్ అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా కూడా కేసుల్లో, పోలీస్ కేసుల్లో, కోర్టు కేసుల్లో వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అవన్నీ కూడా నెమ్మదిగా గ్రాడ్యువల్గా మీకు తగ్గడము అనేటటువంటిది జరుగుతుంది. సాధారణంగా మనం ఏ పని చేసినా సరే బిజినెస్ 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 అనేటటువంటి కోణంలో ఉంటాం. అందరూ కూడా బిజినెస్ కోసం చేయరు. కొన్ని మనం మంచి పనులు అనేటటువంటిది ఎందుకు చేస్తాము అంటే సమాజ నిర్మాణం చేయడం కోసం చేస్తాం. కాబట్టే మనం అందరం కూడా మీ అందరి యొక్క కృషితో మనం సమాజాన్ని రిఫర్మేషన్ చేయడం కోసం, రెనోవేషన్ చేయడం కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం. కాబట్టి ఈ విధంగా మనుషుల్లో పరివర్తన అనేటటువంటిది తీసుకురావాలి. మరి మీ అమ్మగారికి మీరు తిండి పెట్టుకోండి, మీ నాన్నకి మీరు తిండి పెట్టుకోండి, మీ మాస్టర్లు బాటాలు చెప్పినటువంటి వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చుకోండి అన్నాం. మేమేమి మీ దగ్గర నుంచి రూపాయి కూడా ఆశించడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటే మీరు యూట్యూబ్లో చెప్పడం వల్ల మీకు డబ్బులు ఎంత వస్తాయండి? ప్రతి ఒక్కడు కూడా ఇదొకటి అయిపోయింది. ఛానల్స్కి ఎంత మిగిలిపోతాయండి? ఒక వ్యూకి ₹1 వచ్చేసి ఎవరు చెప్పారయ్యా మీకు ఇదంతా? సో ఇటువంటి నీచమైనటువంటి చండాలమైనటువంటి ఆలోచనల వల్ల మనిషి ఎదగడు. ఇది బిజినెస్ కాదమ్మా. ఆస్ట్రాలజీ అనేటటువంటిది గురు పరంపర నుంచే వస్తుంది. కాబట్టి అలా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు, అది వేరే విషయం. మనం మాత్రం జాగ్రత్తగా మిథున రాశి వాళ్ళు ప్రమోషన్స్ కావాలనుకునేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి చక్కగా. మీరు ఈ రకంగా ఈ విధానాలు, డిసిప్లిన్ అనేటటువంటిది నేర్చుకోవాలి. మీరు అన్ని రకాలుగా కూడా బాగుంది. మరి మనకు సక్సెస్ ఎందుకు రావట్లేదండి? నేను చాలామంది సినిమాల్లో ట్రై చేస్తున్నామండి అంటే నీకు అలాంటి వాళ్ళు దొరకాలి. నీకు హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు నీ కర్మను బట్టి దొరుకుతారు. నువ్వు దొరికినా కూడా వాళ్ళని గుర్తించవు. మరి దూరపు కొండలు నునుపన్నట్టు వేరే చోటకు వెళ్ళి దెబ్బ తినేటటువంటి, ఆ దెబ్బ తిన్న తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా కాకుండా మంచి పీపుల్స్ని సెలెక్ట్ చేసుకోండి, మంచి విధానాలతో మీరు వెళ్ళండి. అండ్ పాత వాళ్ళు ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. కాబట్టి మీ పాత గురువులు, మీ యొక్క ఇది ఇదంతా కూడా ఒక విధానం ఉంటుంది. సో ఈ యొక్క రాశివారు ఆపర్చునిస్టులుగా, అవకాశవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా గ్రోర్ కారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
ఈ మిథున రాశి వారికి చక్కగా మనకి గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనగల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను అలా ఏదైనా పర్వాలేదు, లేదా పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి మీరు చక్కగా పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అత్తి చెట్టు అంటే మేడి చెట్టుకి నీళ్లు పోయకుండా మీరు చక్కగా ప్రదక్షిణాలు చేయకూడదమ్మా. దొంగ పువ్వులతో పూజలు చేయకూడదు. చక్కగా యజమాని అడుగుతామండి అంటే అడిగి కూడా చేయకూడదమ్మా. నువ్వు మార్కెట్లో నువ్వు కొనుక్కోవాల్సిందే నీ డబ్బులతో. ఓనర్ పాప ఆయన ఏదో ఉద్దేశంతో పువ్వులు పెంచుకుంటాడు, రేపటికి దాచుకుంటాడు, రేపటి పువ్వులన్నీ ఏదో ఉంటుంది, నీకు ఎందుకు అవన్నీ. సో అలాగే చక్కగా బకెట్ నీళ్ళు వేయండి. బకెట్ నీళ్ళు వేసి చక్కగా 108 ప్రదక్షిణాలని ఓం దత్తాత్రేయాయ నమః. జగద్గురువు ఆయన ఒక్కడే గురువు. ఇప్పుడు మామూలుగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఈ యొక్క స్వామీజీలు వీళ్ళు గురువులు అయిపోరమ్మా. మంచి చెడు చెప్తారు అంతవరకే. నీ కర్మలను వీళ్ళ తొలగించలేరు. కర్మలను తొలగించేది జగద్గురువు ఆదిశంకరాచార్యుడు, దత్తాత్రేయుడు, శ్రీ జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు అని తెలుసుకొని చక్కగా అలాగని వీళ్ళందరినీ ఎదిరించమని కాదు, వీళ్ళు చెప్పే మెటాఫిజిక్స్ నేర్చుకోండి. ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు గ్రహించి జాగ్రత్తగా ముందుకెళ్ళండి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జూన్ నెల 2025 సంవత్సరానిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నట్స్ అని ప్రభావం చాలా అధికంగా ఉంది. అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము, పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే మొన్నటిదాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణబాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి. కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు. అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు. వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవాలయాలు, ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి. ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరైతే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్, డాక్టర్లు, కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటి దొరుకుతుంది. మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా ఆందోళన, ఎక్కువగా ఆలోచన, టెన్షన్స్, నరాలు, బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితిలో ప్రతిదాన్ని కూడా సందేహించడం, డౌట్ పడడం ఇలా ఉంటాయన్నమాట. ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది. కఠినంగా మాట్లాడటము
మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు. అయితే మొన్నటి దాకా అష్టమకేతు గ్రహ ప్రభావంతో డిప్రెషన్కు ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళైనటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది. కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు. వెళితే డెఫినెట్గా మీరు ఈ నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి, డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి. మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము, బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏలినాడి శని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా, ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి 11 కుండల నీరని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత 11 కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి. ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు. ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా 108 సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా చేయండి. మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి. శుభమస్తు.